హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వైఏఎస్ ఇన్ఫో ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి. సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్దారులకు సంబంధించి అనగా జూలై 1వ తేదీన మనకు పంపిణీ చేయబోయేటటువంటి పెన్షన్దారులకు సంబంధించి మనకేంటంటే ఏపీ ప్రభుత్వం మనకేంటంటే కొత్త విధానంలో అయితే పంపిణీ అయితే చేయబోతున్నారండి. అయితే పెన్షన్లు అనేవి మనకు 4,000 కాదు, ఇప్పుడు మనకు ఏకంగా 7,000 రూపాయలు పెంచుతున్నట్టుగా మనకేంటంటే సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే తొలి సంతకం చేసి ప్రకటించారు. అయితే ఈ 7,000 రూపాయలు మనకు ఎవరికి ఇస్తారు, అలాగే మనకు కొంతమందికి ఏంటంటే 6,000 ఇస్తారు, ఇంకొంతమందికి 15,000, మరికొంతమందికి 10,000 రూపాయల పెన్షన్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుందండి. అయితే ఎవరెవరికి ఎంతెంత పెన్షన్ ఇస్తారు ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాను. అలాగే గత గవర్నమెంట్లో కొందరు పెన్షన్లు అయితే రిజెక్ట్ చేశారు, అంటే ఇనెలిజిబుల్ లిస్టులో అయితే పెట్టడం అయితే జరిగిందండి. మీ యొక్క పెన్షన్ ఎలిజిబుల్ లిస్టులో ఉందా లేదా ఇనెలిజిబుల్ లిస్టులో ఉందా చెక్ చేసుకోవాలంటే డిస్క్రిప్షన్లో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాను. జస్ట్ ఆ లింక్ పైన మీరు ట్యాప్ చేసి మీ యొక్క పెన్షన్ ఐడి కార్డ్ నెంబర్ అనేది ఎంటర్ చేసి మీరు క్లారిటీగా తెలుసుకోవచ్చు. సో అక్కడ మీకు ఎలిజిబుల్ చూపిస్తే కనుక మీ యొక్క పెన్షన్ అనేది జూలై నెలలో అందుతుంది. ఒకవేళ ఇనెలిజిబుల్ చూపిస్తే కనుక మీ యొక్క పెన్షన్ అనేది మళ్ళీ మీరు కొత్తగా అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. ఎందుకంటే నూతన ప్రభుత్వం వచ్చింది కాబట్టి సో మనం కొత్తగా అప్లై చేసుకోవాలి. అయితే దీనికి సంబంధించి మనకు ఒక నోటిఫికేషన్ కూడా అయితే వచ్చింది. ఒకసారి ఆ నోటిఫికేషన్ ముందు మీకు చదివి వినిపిస్తాను, మళ్ళీ క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఇంటింటికి పెన్షన్ అని చెప్పి టైటిల్తో నోటిఫికేషన్ అయితే వచ్చిందండి. అయితే వాలంటీర్ వ్యవస్థ మంత్రి నిర్మలా రామానాయుడు గారు కీలక వ్యాఖ్యలు చేశారు. వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఇంటింటికి పెన్షన్ అందిస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు. గత వైసీపీ ప్రభుత్వంలో వాలంటీర్ల ద్వారా రాజీనామా చేయించి జగన్ రోడ్డును పడేశారని చెప్పేసి మండిపడ్డారు. సో గురువారం ఏపీ సచివాలయంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం చంద్రబాబు కేబినెట్ మంత్రులతో తొలి అధికారిక మీడియా సమావేశంలో నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ఇక్కడ నిర్మలా రామానాయుడు గారు మాట్లాడారు. సో ప్రజల ఆస్తులు కొల్లగొట్టే ఆ యాక్ట్ రద్దు చేయబోతున్నారు. ఏపీ ప్రజల్లో 5 సంతకాలతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు భద్రతా భరోసా ఇచ్చారు. డిఎస్సి మీద మొదటి సంతకం చేస్తామని చెప్పి ఆ మాట నిలబెట్టుకున్నారు. ఈరోజు నిరుద్యోగులకు చంద్రబాబు శుభవార్త తెలిపారు. 16,307 పోస్టుల భర్తీకి సంతకం చేశారు. మెగా డిఎస్సి వేస్తాము, ప్రతి 7 వేస్తానని చెప్పేసి మనకు మాజీ సీఎం జగన్ చెప్పిన మాట చెప్పారు. ల్యాండ్ రెటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తామని చెప్పేసి ల్యాండ్ మైన్ అలాగే సౌండ్లను కూడా గత వైసీపీ ప్రభుత్వము లూటీ చేసింది. వైసీపీ అధికారంలో వస్తే కనుక భవిష్యత్తులో ప్రజల ఆస్తులను కొల్లగొట్టే పరిస్థితి. అందుకే ఈ ప్రభుత్వానికి సంబంధించి ప్రజలు బుద్ధి చెప్పారు. సో 2వ సంతకం ల్యాండ్ టైటిల్ యాక్ట్ పైన కూడా అయితే రద్దు చేసే విధంగా వీటిపైన కూడా సంతకం అయితే చేశారు. అలాగే పెన్షన్లకు సంబంధించి 3వ సంతకం అయితే చేశారండి. సో 3,000 నుండి 4,000 రూపాయల పెన్షన్ అయితే తీసుకున్న నిర్ణయం అయితే తీసుకున్నారు. దివ్యాంగులకు సంబంధించి 6,000 రూపాయల పెన్షన్ ఇవ్వాలని చెప్పేసి ఆ పెన్షన్లు ఇచ్చేందుకు 3వ సంతకం అనేది పెట్టారు అని చెప్పేసి నిర్మలా రామానాయుడు గారు అయితే తెలిపారు. పెన్షన్ల కోసం దాదాపు 5,000 కోట్ల రూపాయలు అయితే విడుదల చేశారండి. అయితే ఈ రాష్ట్రంలో 35 రూపాయలు పెన్షన్ తీసుకున్నటువంటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ ప్రభుత్వంలో ప్రారంభించారు. 200 నుంచి 2,000 గతంలో అయితే చంద్రబాబు పెంచారు. 1,000 రూపాయల నుండి 4 సంవత్సరాల వరకు పెంచింది. దీనివల్ల 30,000 మంది నష్టం అయితే కలిగింది. పెన్షన్లకు ఆయన హయాంలో 2,800 రూపాయలు పెంచారు. వృద్ధులు, దివ్యాంగులకు, రాజకీయాలకు జగన్ అయితే వాడుకున్నారు. వారి ప్రాణాలు తీశారు. ఇంటింటికి పెన్షన్ ఇవ్వకుండా వారిని బలికొన్నారు. జూలై 1వ తేదీన మా ప్రభుత్వం 7,000 రూపాయలు ఇంటి వద్ద పెన్షన్ అయితే ఇస్తాము. 4వ సంతకం అన్నా క్యాంటీన్ల మీద ఏర్పాటులో చేశారు. ఈ 3 పూటల రుచికరమైన భోజనము టిఫిన్ అందించాలని చెప్పేసి నిర్ణయించారు. తమిళనాడులో అమ్మ క్యాంటీను అక్కడికే డిఎంకే ప్రభుత్వం కొనసాగించింది. 5వ సంతకం యువత కోసం స్కిల్ చేయాలని చెప్పేసి చేరారు. యువతలో వినూత్న స్కిల్ పైన చంద్రబాబు చర్చించారు. అందుకే స్కిల్ సెన్సెస్ కోసం 5వ సంతకం చేశారు. డిపార్ట్మెంట్ వారీగా రివ్యూ చేసి పరిస్థితులు తెలుసుకొని శ్వేతపత్రాలు ఇస్తాము. జూలై ఒక్కో నెలలో మనకు 5,000 కోట్లు పెన్షన్ల కోసం అవసరం అవుతాయని చెప్పేసి పవన్ కళ్యాణ్ చంద్రబాబు పునరుద్ధరేశ్వరి మీటింగ్ చూస్తే ఈ పాలనను తేడా కనిపించింది అని చెప్పేసి కూడా మంత్రి మనకు నిర్మలా రామానాయుడు గారు అయితే పేర్కొన్నారు. సో ఈ విధంగా పథకాలకు సంక్షేమం విజనరీ లీడర్ చంద్రబాబు తెలుసు మంత్రి నవిత గారు అయితే చెబుతున్నారు. సో ఈ విధంగా అయితే మనకు మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఫ్రెండ్స్ మనకేంటంటే పెన్షన్లకు సంబంధించి గత ప్రభుత్వంలో వాలంటీర్ల చేత మనకు 3,000 రూపాయలు పెన్షన్ అయితే అందిస్తూ వచ్చారండి. అయితే ఈ ప్రభుత్వంలో మనకు ఈ వాలంటీర్ని తొలగించేస్తారు. సో మనము ఎక్కడైనా వెళ్ళి నిలబడుకొని మనం పెన్షన్ తీసుకోవాలి. సో ఆ ఎండల్లో వానల్లో సో మనం ఈ విధంగా నిలబడాల్సి ఉంటుంది. సో కొత్త ప్రభుత్వం వచ్చింది కదా అని చెప్పేసి అయితే చాలామంది పెన్షన్దారులు టెన్షన్ పెట్టుకున్నారు. అయితే మనకు పెన్షన్కి సంబంధించిన
వచ్చినటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో ఈ డబ్బులు అనేవి మీ ఇళ్ళ దగ్గరే మీకు వాలంటీర్లు అంటే మనకు గతంలో ఎవరైతే వాలంటీర్ ఉన్నారో ఆ ప్రభుత్వంలో గత ప్రభుత్వంలో వారైతే రాజీనామా చేసేశారు, వారు మాత్రం ఇళ్ళకి రారు. ఇంకా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఏంటంటే మనకు కొత్త వారిని ఎన్నుకుంటారు. కొత్త వారిని ఎన్నుకోవాలంటే వాళ్ళకు కూడా ఏంటంటే ఏదో 7వ క్లాసు 8వ క్లాస్ పాస్ అయిన వాళ్ళకి వాలంటీర్ పోస్ట్ ఇవ్వరండి. ఇప్పుడు ఈ వాలంటీర్గా చేరాలంటే మినిమం డిగ్రీ పాస్ అయి ఉండాలి. మినిమం ఏంటంటే వారికి గ్రామాల్లో కూడా ఆల్మోస్ట్ ఏంటంటే మనకు ఇంతమందికి అని చెప్పేసి ఇన్ని ఇల్లులు అని చెప్పేసి ఒక వాలంటీర్ని అయితే పెట్టబోతున్నారు. అయితే వారికి సంబంధించి కొన్ని నిబంధనలు కూడా అయితే విడుదల చేస్తున్నారండి. అయితే ఈ వాలంటీర్ వ్యవస్థ ద్వారానే మీకు పెన్షన్ల పంపిణీ అనేది చేయబడతారు. అలాగే మీరు ఏమైనా ఇప్పుడు రీసెంట్గా మనకు విడుదల చేసినటువంటి పథకాలు ఏవైతే ఉన్నాయో ఈ పథకాలకు సంబంధించి కూడా మీరు వాలంటీర్ల దగ్గర నుండి మీరు అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. వాలంటీర్లు మీ ఇళ్లకు వచ్చి ఈ పథకాలకు సంబంధించి అప్లై చేసుకొని మిమ్మల్ని మీరు ఇనెలిజిబుల్ అవుతారా ఏంటని చెప్పేసి వాళ్ళు అయితే డిసైడ్ చేయడం అయితే జరుగుతుంది. ఇప్పుడు మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకేందంటే ఒక నెలకు 5,000 కోట్ల రూపాయలు పెన్షన్కి సంబంధించి విడుదల చేయాలని చెప్పేసి మన యొక్క సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే అంచనా అయితే వేశారు. అయితే మనకు 7,000 రూపాయలు ఎవరికి వేస్తారంటే వృద్ధులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ఏంటంటే మనకు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 3 నెలలకు సంబంధించి 3,000 తీసుకుంటున్నారు కదా, మేము మన ప్రభుత్వం వచ్చిన తర్వాత 3,000కు బదులుగా 4,000 చేస్తామన్నారు. ఈ మొదటగా మీరు ముందుగా ఏదైతే 3 నెలలకు సంబంధించి పెన్షన్ తీసుకుంటున్నామో ఆ నెలకు సంబంధించి 1000 అంటే 3 నెలలకు 3,000 రూపాయలు, ఇప్పుడు ఏదైతే 4,000 పెంచుతున్నామో టోటల్గా మీకు 7,000 రూపాయల పెన్షన్ అయితే ఇస్తామని చెప్పేసి కూడా మన యొక్క సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్పడం అయితే జరిగింది. అదేవిధంగా ఏంటంటే మనకు వృద్ధులకు ఆల్మోస్ట్ ఏంటంటే వీరికి 7,000 రూపాయల పెన్షన్ అయితే రావడం అయితే జరుగుతుంది. అయితే వాలంటీర్ వ్యవస్థను వాళ్ళు కూడా యూజ్ చేసుకుంటున్నారు. వాలంటీర్ వ్యవస్థ పెట్టే మీకు ఇంటింటికి పెన్షన్ అయితే అందించబోతున్నారండి. అలాగే మనకు ఎవరైతే వైకల్యం చెంది ఉంటారో అలాంటి వాళ్ళకు 15,000 రూపాయల పెన్షను, అలాగే మనకు వికలాంగులకు వచ్చేసి 6,000 రూపాయల పెన్షను, అలాగే డయాలసిస్ బాధితులు తలసేమియా బాధితులు ఎవరైతే ఉన్నారో వీరికి మాత్రం ఆల్మోస్ట్ 10,000 రూపాయల పెన్షన్ అయితే ఇవ్వబోతున్నారు. అలాగే మనకు అన్నా క్యాంటీన్లకు సంబంధించి కూడా అయితే మనకు సైన్ అయితే పెట్టారు. సో చాలామంది నిరుపేదలు ఎవరైతే ఉన్నారో వారి దగ్గర తినడానికి కూడా డబ్బులు ఉండవు కాబట్టి అలాంటి వాళ్ళు 5 రూపాయలకే కడుపు నిండుగా భోజనం అనేది చేసి ఉండవచ్చు. పేదలకు పస్తు పనుకోకూడదు అనే ఉద్దేశంతోనే మన యొక్క సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ పథకాన్ని మళ్ళీ తీసుకురావడం అయితే జరిగిందండి. సో ఈ విధంగా ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మళ్ళీ మనకేంటంటే పెన్షన్లు అనేవి మన ఇంటి దగ్గరే అందుతాయి. అలాగే మనకు పెన్షన్లకు సంబంధించి ఆల్మోస్ట్ జూలై 1న అయితే 4,000 కాకుండా 7,000 రూపాయలు అయితే అందించడం అయితే జరుగుతుందండి. సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. మన యొక్క ఏపీ రాష్ట్రానికి సంబంధించి పెన్షన్లకు సంబంధించి అలాగే మన యొక్క సీఎం చంద్రబాబు నాయుడు గారు పెట్టినటువంటి పథకాలకు సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా కంపల్సరీగా మీకు ప్రతి ఒక్కటి పిన్ టు పిన్ తెలియజేస్తూ ఉంటాను. వెంటనే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతండి. ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ తెలియజేస్తూ ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.